కుటుంబంలో తండ్రి కొడుకు కండరాల వ్యాధితో మంచానికే పరిమితం కావడంతో ఆ ఇల్లాలికి కుటుంబ పోషణ భారంగా మారింది. వ్యాధి బారిన పడిన భర్త కొడుకును ఆ తల్లి కంటికి రెప్పలా చూసుకుంటుంది. వైద్య ఖర్చుల కోసం దాతలు ఆపన్నహస్తం అందించాలని వేడుకుంటుంది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడకు చెందిన పూదరి రాజన్న అమ్మాయి దంపతులకు 2 కుమార్తెలు కుమారుడు ఉన్నారు. కుమార్తెలకు పెళ్లిళ్లు జరిపించారు. కుమారుడు సత్యంకు 25 ఏళ్ల వయసులో మొదలైన కండరాల వ్యాధితో క్రమేపీ క్షీణత ఎక్కువ కావడంతో మంచానికే పరిమితమయ్యాడు. కొన్ని రోజులు కొడుకును రాజన్న వ్యాధి నయం కోసం ఆసుపత్రులకు తిప్పాడు. కుమారుడి వ్యాధి నయం కాకపోవడంతో రాజన్న దిగులు చెందేవాడు. కొన్ని నెలల తర్వాత క్రమేణా తండ్రి రాజన్న కూడా కండరాల వ్యాధి బారిన పడి మంచానికే పరిమితమయ్యాడు. దానితో రాజన్న కుటుంబానికి పూట గడవడమే కష్టంగా మారింది. ఇక కుటుంబంలో తండ్రి కొడుకు మంచం పట్టడంతో తల్లి అమ్మాయి కష్టాల్లో ఉన్న కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. 70 ఏళ్ల భర్త రాజన్నను 40 ఏళ్ల కొడుకును తల్లి అమ్మాయి సపర్యలు చేస్తుంది. కాలకృత్యాలు మొదలు భోజనం తినిపించడంతో పాటు రాత్రి నిద్రపోయే వరకు ఇద్దరిని కంటికి రెప్పలా చూసుకుంటుంది. డబ్బులు లేకపోవడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకువెళ్లడం లేదని రాజన్న భార్య అమ్మాయే చెబుతుంది. ఆసుపత్రిలో తగిన చికిత్స అందిస్తే సత్యం ఆరోగ్యం కుదుట పడుతుందని వైద్యులు చెప్పారని అమ్మాయి తెలిపారు. ఉన్న కాస్త భూమి అమ్మి చికిత్స చేయించినా మాయదారి జబ్బు తగ్గలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వం అందిస్తున్న పింఛన్ తప్ప తమ వద్ద ఏమీ లేదని, పూట గడవడమే కష్టంగా మారిందని, తాను లక్షల రూపాయలు వెచ్చించి వైద్యం చేయించలేకపోతున్నానని అమ్మాయి కన్నీటి పర్యంతమవుతుంది. దాతలు ప్రభుత్వం సాయం అందించి వైద్య ఖర్చులకు సహకరించాలని రాజ్ న్యూస్ ద్వారా గ్రామస్తులు, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. చింతగూడ గ్రామంలో పూదరి రాజయ్య గాని పూదరి సత్య గారు వాళ్ళ ఆరోగ్య స్థితి చాలా బాధాకరం. ఎందుకంటే రాజయ్య తాత గాని సత్య గాని దాదాపుగా ఒక 15 సంవత్సరాలకి చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఎలాంటి ప్రభుత్వం నుంచి గాని ఎలాంటి ఆర్థిక సాయం ఇప్పటి వరకు లేదు. వాళ్ళకు వికలాంగుడు అయినా కూడా ఇప్పుడు 2000 పింఛన్ ఇస్తారు, 4000 పింఛన్ ఇప్పటి వరకు కూడా వారికి అందలేదు. దీన్ని దయచేసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లని రాజనూష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మా ఊరు నుంచి కూడా చాలా డొనేషన్ మన ట్రీట్మెంట్ కోసం మా గల్ఫ్ కార్పొరేట్ల తరఫున కూడా మేము కూడా కొన్ని ఇక్కడ నుంచి మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది పంపించారు. దాన్ని కూడా త్వరలో ట్రీట్మెంట్ కు ఇవ్వాలని మా అందరం కోరుకుంటున్నాం. ఎందుకంటే దయచేసి ప్రతి ఒక్కరు ఎంఆర్ఓ గాని ఎంపీడీఓ గారు గాని ఖచ్చితంగా దీన్ని స్పందించి ఇలాంటి దుస్థితి ఇంకెవరికి రాకూడదని కోరుకుంటూ పూదరి రాజయ్య, పూదరి సత్యనారాయణ గారు వీళ్ళు 10 ఏళ్ల నుంచి మంచాలని అన్ని వేస్తున్నారు. వాళ్ళకి వాళ్ళ అమ్మ తప్ప ఎవరు అరుచుకోవడం లేదు. వాళ్ళు 10 ఏళ్ల నుంచి మంచాలనే ఉండడం, వాళ్ళకి ఏ ఆర్థిక సహాయం లేకపోవడం, హాస్పిటల్లో ఉపయోగకపోవడం, ఎవరు గవర్నమెంట్ కూడా పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళు 10 ఏళ్ల నుంచి అట్లనే ఉండడం. ఆ అమ్మ ఒక్కతే చాలా ఇబ్బంది అవుతుంది. ఆ అమ్మ ఒక్కటి ఉండడం వల్ల వాళ్ళ నిన్నేళ్ల నుంచి అరుచుకుంటుంది. ఆమె కూడా సాత కాకుండా అవుతుంది. ఆమెకు కూడా మేజ్ అయిపోతుంది. కాబట్టి ఆమెకు వాళ్ళ కుటుంబానికి గవర్నమెంట్ కానీ ఏదైనా ఆర్థిక సహాయం చేయగలరా? నా భర్త 3 సంవత్సరాలు అవుతుంది. నా కొడుకు 15 సంవత్సరాల నుంచి బెడ్కే ఉంటాడు. 20 సంవత్సరాల దాకా పని చేసిండు, చదువుకున్నాడు, అన్ని మంచిగానే ఉంది. 20 సంవత్సరాలు అయినాక స్టార్ట్ అయింది కొద్దిగా 5-6 సంవత్సరాలు అటు ఇటు తిరిగిండు, పని చేసిండు. ఇప్పుడు 15 సంవత్సరాలే బెడ్కే ఉంటాడు. నా భర్త 3 సంవత్సరాలే బెడ్కే ఉంటాడు. నేనే చేసుకుంటాను. అన్నీ నేనే, ముఖం గడువుడు, స్నానం పోసుడు, తినిపించుడు అన్నీ నేనే, బట్టలు విండాలి, అదని బోధన చేసినంతా నేను. నాకు 60 దాకా ఉంటాయి. ఏం లేదు, ఇల్లు తప్ప ఏం లేదు. బంగారం లేదు, ఎండి లేదు, ఏం వస్తున్నాయి. కంట్రోల్ బియ్యం వస్తున్నాయి. వీళ్ళకు పింఛన్ తోటి ఇప్పటికీ జమాయించుకుంటాను. గోళీలు, హాస్పిటల్ బాబుకు ఇక్కడ ఆరోగ్య డాక్టర్లతో మందులు వాడు. నా కొడుకు మమ్మల్ని సాకుతాడు అని అనుకుంటే నా కొడుకు బెడ్కి పరిమితమైంది. నా భర్త ఇంత పని చేసుకొని కూలి చేసుకొని మేము కొత్త గడుపుకునేటోళ్ళం. నా భర్త కూడా బెడ్కి అంకితమైంది. వాళ్ళకు సేవ చేయాల్సింది నేను కష్టపడతాను. గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలి. నా భర్తని, నా కొడుకుని
బాగు చేయాలి, దవాఖానలలో చర్య తీసుకొని